హే బడీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మై నేమ్ ఈజ్ సాయి కుమార్. సో, ఈరోజు మనము రెస్పాన్సివ్ వెబ్ అంటే ఏంటి? ఓకే. సో, మనకి రెస్పాన్సివ్ వెబ్ మనం అచీవ్ చేయడానికి మనకి సీఎస్ఎస్‌లో ఉండే మీడియా క్వెరీస్‌ని ఎలా యూజ్ చేయాలని చెప్పేసి మనము చూద్దామన్నమాట. ఓకేనా. సో, నేనేం చేశానంటే నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాను దీనికోసం. ఓకే. ఇలా రెస్పాన్సివ్ వెబ్ అని డెస్క్‌టాప్ మీద ఒక ఫోల్డర్ క్రియేట్ చేసేసుకొని అందులో కొన్ని ఇమేజెస్ ఓకే. అలా డౌన్‌లోడ్ చేశాను. సో, అలానే నేను ఇండెక్స్ డాట్ హెచ్‌టీఎంఎల్ ఫైల్ అలానే సీఎస్ఎస్ ఫైల్ కూడా క్రియేట్ చేశానన్నమాట. సో, నేనిలా నా ఎడిటర్‌లో కూడా ఓపెన్ చేసేసి పెట్టుకున్నానన్నమాట. ఓకే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము కోడ్ రాసే ముందు మనం రెస్పాన్సివ్ వెబ్ అంటే ఏంటి చూద్దాము. ఓకే. సో, రెస్పాన్సివ్ వెబ్ అంటే ఏంటి అంటే నార్మల్‌గా మనకి ఏదైతే మన వెబ్‌సైట్ ఉంటుందో, మన వెబ్‌సైట్ కానీ ఏదైనా మనం బిల్డ్ చేసేది ఏదైతే ఉంటుందో, అది మనకి మన స్క్రీన్ సైజ్‌కి తగ్గట్టు మనకి బిహేవియర్ అనేది ఉండాలన్నమాట. అంటే ఏంటి అంటే, సో, మన వెబ్‌సైట్ ఏదైతే మనం బిల్డ్ చేస్తున్నామో, అది మన మొబైల్‌లో ఓపెన్ చేస్తే మొబైల్ వ్యూకి తగ్గట్టు అంటే మొబైల్ స్క్రీన్ అనేది ల్యాప్‌టాప్ స్క్రీన్ కంటే చాలా చిన్నగా ఉంటుంది. అవునా? సో, మన వెబ్‌సైట్ అనేది మన ల్యాప్‌టాప్ స్క్రీన్‌కి ఒక్కదానికే ఫిట్ అయితే సరిపోదు కదా! చాలామంది మొబైల్స్ అనేవి యూజ్ చేస్తా ఉంటారు. ఈ రోజుల్లో వచ్చేసి మొబైల్స్ చాలామంది యూజ్ చేస్తున్నారు కాబట్టి, సో, మన ఏదైతే వెబ్‌సైట్ ఉందో అది మన మొబైల్‌లో కూడా చూడడానికి ఆ విధంగా అంటే కంటెంట్ అనేది ప్రాపర్‌గా వచ్చేలా చేసుకోవడాన్ని మనం రెస్పాన్సివ్ వెబ్ అని జెప్పేసి అనొచ్చనమాట. ఓకే. సో, దీనికి మనకి ఈ రెస్పాన్సివ్ వెబ్‌ని అచీవ్ చేయడానికి మనకి అంటే మీడియా క్వెరీస్ అని చెప్పేసి ఉంటాయన్నమాట సీఎస్ఎస్‌లో. ఓకే. సో, అదే నేను ఒక ఎగ్జాంపుల్‌గా చెప్తాను. సో, ఇప్పుడు మనము ఫ్లిప్‌కార్ట్ అని చెప్పి ఒకటి తీసుకుందాం. ఓకేనా. ఫ్లిప్‌కార్ట్ మనకి వెబ్‌సైట్ ఉందనుకోండి. సో, నార్మల్‌గా అయితే ఇదొక వెబ్‌సైట్. నేనిప్పుడు బ్రౌజర్‌లో ఓపెన్ చేశా కాబట్టి ఇది లాగిన్ అడుగుతుంది. ఓకే. సో, ఇది నాకొచ్చేసి నా స్క్రీన్‌కి తగ్గట్టు ఈ కంటెంట్ అని చూపిస్తుంది. ఏ కంటెంటు? ఈ ఇమేజెస్ కానీ, ఏదైతే ఈ స్లైడ్స్ కానీ, అవునా? ఈ స్లైడ్స్ వీటిని కరోజల్స్ అంటారు. ఓకే. సో, యాహ్! ఈ కంటెంట్స్, ఈ ఇమేజెస్ ఏదైతే ఉందో అది నా యొక్క స్క్రీన్‌కి తగ్గట్టు ప్రెజెంట్ నా ల్యాప్‌టాప్ స్క్రీన్‌కి తగ్గట్టు చూపిస్తుంది. అదే మనకి రెస్పాన్సివ్ వెబ్ అని చెప్పేసి ఉంటుంది. అలా ఎలా అంటే మనం మొబైల్‌లో కూడా వ్యూ చూడొచ్చనమాట. బట్ మనకి ఫ్లిప్‌కార్ట్‌లో వచ్చేసి మనకి యాప్స్ ఉంటాయి కదా! యాప్ నార్మల్‌గా బట్ మనము ఇదే వెబ్‌సైట్‌ని మనం క్రోమ్‌లో ఓపెన్ చేసినట్లయితే సో, చూసారా మనకి ఇందాకనేమో నా స్క్రీన్ మొత్తం ఏదైతే ఉందో అంతా అంటే ఆ స్క్రీన్‌కి తగ్గట్టు వచ్చింది. ఓకే. బట్ ఇప్పుడు నేను ఇక్కడ చూసారా మనకి మొబైల్ స్క్రీన్స్ మనకి డిఫరెంట్ డిఫరెంట్ మొబైల్ స్క్రీన్స్ అనమాట. లెట్స్ సే గ్యాలక్సీ నోట్ 20 ఓకే. గ్యాలక్సీ S20 అల్ట్రా కూడా ఉంది. S20 ప్లస్ ఉంది. ఐఫోన్ ఉంది. ఐఫోన్ 12, 13 ఓకే. అలా ఉన్నాయన్నమాట. సో, మనకి ఇప్పుడు ఏవైతే మనం సెలెక్ట్ చేస్తామో ఇలా, ఈ ఫోన్ యొక్క స్క్రీన్స్ అన్నమాట ఇవి. వాటి యొక్క డైమెన్షన్స్, హైట్ అండ్ విడ్త్ డైమెన్షన్స్. సో, ఇలా మనము స్క్రీన్స్ చేంజ్ చేసిన కొద్దీ ఈ విడ్త్ అనేది ఇలా ఉంటుంది. విడ్త్ అంటే మనకి ఏదైతే లెఫ్ట్ నుంచి రైట్ వరకు ఇలా కనిపిస్తుందో దాన్ని విడ్త్. ఓకేనా. ఇది హైట్ టాప్ నుంచి బాటమ్‌కి ఉండేది హైట్. సో, ఈ యొక్క హైట్ అండ్ విడ్త్‌కి బేస్ చేసుకొని మనకి ఈ యొక్క మన ఫ్లిప్‌కార్ట్ ఏదైతే వెబ్‌సైట్ ఉందో అది రెస్పాన్సివ్‌గా ఉంది. సో, ఇలా మనకి అంటే ఆహ్, మన స్క్రీన్ సైజ్‌కి తగ్గట్టు లెట్స్ సే ఇప్పుడు నేను దీన్ని ట్యాబ్ లాగా అనుకోండి. సో, ఇట్స్ మనకి ఇలా మేబీ ట్యాబ్ అంటే కిండిల్ ఫైర్ హెచ్‌డీ లైనక్స్ ఇదొక ట్యాబ్. సో, చూసారా? ఇదొక ట్యాబ్ సైజ్ స్క్రీన్. అవునా? సో, ట్యాబ్ సైజ్ స్క్రీన్‌కి కూడా ఇది సపోర్ట్ చేస్తుందన్నమాట. కదా! సో, ఇలా మనకి డిఫరెంట్ డిఫరెంట్ స్క్రీన్ సైజ్‌కి మనం ఇలా వెబ్‌సైట్స్ అనేవి బిల్డ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో, దాన్ని రెస్పాన్సివ్ వెబ్ అని అంటారు. ఓకే. సో, ఇప్పుడు మనం కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని సో, మనము మీడియా క్వెరీస్ ద్వారా ఎలా అచీవ్ చేయాలని చెప్పేసి చూద్దాము. ఓకేనా. సో, దానికోసం నేనొచ్చేసి మన హెచ్‌టీఎంఎల్ ఫైల్ నేను ఓపెన్ చేసేసాననమాట. ఓకే. సో, ఇక్కడ ఏం చేయొచ్చు అంటే ఫస్ట్ మనము బాయిలర్ ప్లేట్ ఏదైతే ఉందో దాన్ని జనరేట్ చేయాల్సి ఉంటుంది. సో, నేను ఆల్రెడీ చేసేసాను. ఓకే. సో, ఇక్కడొచ్చేసి నేను రెస్పాన్సివ్ వెబ్ అని చెప్పేసి నేను అలా టైటిల్ పెట్టేసాను. ఓకే. సో, యాహ్! ఇక్కడ నేను నార్మల్‌గా ఒక డివ్ తీసేసుకున్నాను. ప్రాబ్లమ్ లేదు. ఓకే. సో, మనం అలానే మన యొక్క సీఎస్ఎస్ కూడా అటాచ్ చేసుకుందాం. ఓకే. విత్ ద హెల్ప్ ఆఫ్ లింక్ ట్యాగ్. ఓకే. సో, మన సీఎస్ఎస్ కూడా లింక్ అయిపోయింది. ఎలా చేసుకున్నా నో ఇష్యూస్. ఓకే. సో, ఇక్కడ మనకి నార్మల్‌గా నేనొక హెడింగ్ 1 తీసుకుంటున్నా. ఓకే. సో, మేబీ ఐ కెన్ రైట్ హలో వరల్డ్. ఓకే. హలో వరల్డ్ అనే ఒక హెడ్డింగ్. ఓకే. అలానే నాకొక పారాగ్రాఫ్ కావాలి. పా పారాగ్రాఫ్ వచ్చేసి నాకు లోరం ఒక 200 మేబీ
200 వర్డ్స్ తోటి నాకు ఒక పారాగ్రాఫ్ కావాలి. సో, నేనిప్పుడు దీన్ని గో లైవ్ అని చెప్పి క్లిక్ చేస్తాను. ఓకే. సో, ఇది మనకి ఇలా 200 వర్డ్స్ తోటి వచ్చేసింది. అవునా? సో, ఇది ఇలా మనం సైడ్ బై సైడ్ పెట్టేసుకుందాం. ఓకే. అది బావుంటుంది. సో, యాహ్! మనకి ఇక్కడ పారా ఒకటి, ఒక అంటే హెడింగ్ 1. ఓకే. సో, ఇక్కడ మనం ఇంకేం చేయొచ్చు అంటే, నేను నార్మల్‌గా ఇమేజ్ కూడా ఒకటి యాడ్ చేస్తాను. సో, ఇమేజెస్‌లో మనం డౌన్‌లోడ్ చేసుకున్నాం గదా! సో, మేబీ ఐ కెన్ యాడ్ బైక్. సో, ఇక్కడ ఆల్టర్‌నేటివ్‌లో బైక్ అని జెప్పేసి ఇంకొక క్లాస్ యాడ్ చేస్తాను. ఓకే. మేబీ పిక్. సో, మేబీ ఐ విల్ యాడ్ అనదర్ వన్. ఓకే. ఇమేజ్ లెట్స్ సే ఎస్ఆర్‌సి సోర్స్ వచ్చేసి మేబీ ఐ విల్ యాడ్ సన్‌సెట్. ఓకే. సన్‌సెట్. సో, ఐ విల్ యాడ్ సేమ్ క్లాస్ నేమ్. ఏదైతే క్లాస్ ఉందో దాన్ని నేను ఇక్కడ యాడ్ చేశాననమాట. ఓకే. సో, ఇప్పుడు మనకి ఈ యొక్క ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో ఓకే. మనము ఇప్పుడు వీటితో వర్క్ చేద్దాము కొద్దిగా. ఓకే. సో, హైట్ వచ్చేసి నేను మేబీ ఒక 350 పిక్సెల్స్. యాహ్! సో, మనకిక్కడ తగ్గిపోయింది. వాటి యొక్క హైట్ అనేది చెప్పి ఓకే. ప్రెజెంట్ అయితే ఇలా ఉండనివ్వండి. ఓకే. సో, ఇక్కడ మనకి యాక్చువల్లీ రెస్పాన్సివ్ వెబ్ కంటే చూసే ముందు సో, మనకి 2 టైప్స్ ఆఫ్ వాల్యూస్ ఉంటాయి. వాల్యూస్ ఆర్ యూనిట్స్. ఓకేనా? వాల్యూస్ కాదు యూనిట్స్. ఓకే. యూనిట్స్ మెజర్‌మెంట్స్ ఉంటాయి. అవి వచ్చేసి అబ్సల్యూట్ మెజర్‌మెంట్ ఆర్ రిలేటివ్ మెజర్‌మెంట్స్ అని ఉంటాయన్నమాట. ఓకేనా? అబ్సల్యూట్ మెజర్‌మెంట్స్ ఏంటి అంటే ఈ పిక్సెల్స్ మనం పిక్సెల్స్ అని పెట్టి రాసాం గదా! ఇవి. ఓకే. ఇంకా వచ్చేసి పాయింట్స్ అని ఉంటుంది. సో, పాయింట్స్ అంటే పీటీ తోటి చూస్తాం మనం. పీటీ అని చెప్పి రాస్తాము. ఓకేనా? పీటీ. ఓకే. పీటీ. సో, నెక్స్ట్ వచ్చేసి పికాస్ అని ఉంటుంది. దాన్ని పీసీ తోటి చూస్తాము. ఓకేనా? ఇంకా మనకి మిల్లీమీటర్స్ అని ఉంటుంది. వి కెన్ రైట్ మిల్లీమీటర్స్. ఓకే. సెంటీమీటర్స్. ఓకే. అండ్ ఈవెన్ వి కెన్ రైట్ పాయింట్స్ పీటీ. ఆల్రెడీ చెప్పేసాం గదా! సో, ఇంచెస్ ఐఎన్. సో, ఇవన్నీ వచ్చేసి మనకి 350 ఇంచెస్. సో, చూసారా ఇదొక స్క్రీన్ ఇంత పెద్దగా అయిపోయింది. అలానే మనకి ఇందాక చూసినయన్నీ వచ్చేసి అవి అబ్సల్యూట్ అనమాట. ఓకేనా? అబ్సల్యూట్ మెజర్‌మెంట్స్ అంటారు. ఈ పిక్సెల్స్ కానీ ఇందాక చూసిన ఇంచెస్ ఓకే. అవన్నీ వచ్చేసి అబ్సల్యూట్ అంటారనమాట. సో, అబ్సల్యూట్‌కి, రిలేటివ్ లెంగ్త్‌కి ఆర్ మెజర్‌మెంట్‌కి డిఫరెన్స్ ఏంటి అంటే, సో, ఈ అబ్సల్యూట్ మెజర్‌మెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ పిక్సెల్స్ ఇందాక మాట్లాడుకున్నయి ఏవైతే ఉన్నాయో, అవి అబ్సల్యూట్ అంటే ఫిక్స్‌డ్‌గా ఉంటాయి. ఓకేనా? ఫిక్స్‌డ్‌గా ఉంటాయి. ఇప్పుడు నేను నార్మల్‌గా రెస్పాన్స్‌గా అంటే ఇన్ కేస్ నేనిలా ఒక్క నిమిషం అండి చూపిస్తా. జస్ట్ గివ్ మీ 1 మినిట్. సో, ఇలా మనము నార్మల్‌గా మనకిలా రెస్పాన్స్‌గా కావాలి అనుకున్నా కానీ, సో, మనకి చూసారా ఇది ఆహ్, ఇమేజ్ యొక్క హాఫ్ ఏదైతే ఈ బ్యాక్ సైడ్ ఆఫ్ ది ఇమేజ్ ఉందో అది ఎళ్ళిపోతుంది. అంటే ఫిక్స్‌డ్‌గా ఉంటుంది దీని సైజ్. మనము దీని యొక్క విడ్త్ తగ్గించినా కానీ, దీని యొక్క సైజ్ అనేది అంటే అలానే ఉంటుంది. తగ్గట్లేదు, ఏం లేదు. సో, అది ఫిక్స్‌డ్ సైజ్ అన్నమాట. అంటే అది అస్సలు చేంజ్ అవ్వదు. ఓకేనా? మనకి విడ్త్ ఎంతైనా రాని, ఎలా అయినా ఉండని, అది అస్సలు చేంజ్ అవ్వదన్నమాట. సో, చూసారా? సో, ఇలా చూసుకుంటే దాని యొక్క విడ్త్ అనేది కాన్స్టాంట్‌గా ఉండిపోయింది. సో, ఇలాంటి వాటిని మనము అబ్సల్యూట్ లెంగ్త్ అంటాము. ఓకేనా? సో, అదే మనకి నెక్స్ట్ రిలేటివ్ లెంగ్త్ అని ఉంటాయి. ఓకేనా? సో, రిలేటివ్ లెంగ్త్ ఏంటి అంటే, మనకి నార్మల్‌గా ఈఎం అని ఉంటుంది. ఓకే. ఆర్ఈఎం అని ఉంటుంది. రూట్ ఎలిమెంట్. ఓకే. రూట్ ఈఎం అంటారు యాక్చువల్లీ. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి మనకి పర్సెంటేజ్ ఉంటుంది. ఓకేనా? సో, ఇలాంటివన్నీ మనకి రిలేటివ్ నాట్ అబ్సల్యూట్. ఓకే. మనకి ఫర్ ఎగ్జాంపుల్ నాకు హైట్ ఉంది. ఓకే. హైట్ వచ్చేసి నాకు ఒక 60% పెట్టేసాను. ఇదొక పర్సెంటేజ్ వచ్చేసి రిలేటివ్ యూ నో రిలేటివ్ లెంగ్త్ అన్నమాట. విడ్త్ కూడా వచ్చేసి నేను ఒక 60 ఆర్ 70% పెట్టేసాను. ఓకేనా? సో, ఇది ఇలా చూడండి నార్మల్‌గా. సో, మనకి దాని యొక్క హైట్ అనేది చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఏదైతే మనము చేంజ్ చేస్తామో ఇప్పుడు చూడండి మన యొక్క విండో సైజ్‌ని బట్టి ఇది ఏదైతే ఇమేజ్ ఉందో, ఇమేజ్ సైజ్ కూడా రెడ్యూస్ అవుతుంది. మొత్తం మనకి ఇందాక ఏమో అబ్సల్యూట్ లెంగ్త్ యూజ్ చేసినప్పుడు ఇక్కడ మనకి క్రాస్ అయిపోయింది. అవునా? అదే ఇప్పుడు చూడండి నేను తగ్గించిన కొద్దీ పారాగ్రాఫ్ ఓకే. పక్కన పెట్టండి. బట్ దీని యొక్క విడ్త్ చూసారా? దాని యొక్క విడ్త్ మొత్తం ఇమేజ్ మొత్తం వచ్చేస్తుంది. ఇక్కడి వరకు విడ్త్ తీసేసుకొని. ఎప్పుడైనా కానీ ఈ పర్సెంటేజ్ కానీ, ఈ రెమ్ అని చెప్పేసి అవి డిఫరెంట్ లెన్స్ ఉంటాయన్నమాట మెజర్‌మెంట్స్. అవి ఎప్పుడైనా కానీ మన యొక్క విండో సైజ్‌ని బేస్ చేసుకొని వర్క్ చేస్తాయన్నమాట. ఓకేనా? విండో సైజ్ ఇప్పుడు మన విండో సైజ్ అంటే ఇదే. ఓకే. ఇలా మనము విండో సైజ్ ఇప్పుడు విండో సైజ్ ఇంతుందా?
ఎంతుంది 206 విడ్త్ ఉంది. ఓకే. 206 విడ్త్. ఈ 206 విడ్త్‌లో దీని యొక్క విడ్త్ వచ్చేసి 70% ఉందిప్పుడు. ఏదైతే 206 విడ్త్‌లో మనం అంటే యాక్చువల్ విడ్త్‌లో ఈ యొక్క ఇమేజ్ విడ్త్ అనేది మనము 70% పెట్టాము. అందుకే మనకి 70% మాత్రమే ఇక్కడ వరకు వస్తుంది. రిమైనింగ్ 30% స్పేస్ అంటే ఎంప్టీ ఉందన్నమాట. అదే నేనిప్పుడు 100% పెట్టా అనుకోండి. అంటే ఆ విడ్త్ 206 విడ్త్‌లో 100% తీసేసుకో అని చెప్తే చూసారా ఇక్కడ మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకి దాని యొక్క విడ్త్ అనేది వచ్చింది. అదే ఇప్పుడు నేను ఇంక్రీజ్ చేశా అనుకోండి. అంటే విడ్త్‌ని మన యాక్చువల్ డివైస్ విడ్త్‌ని చూసారా మనకి ఎప్పుడైనా కానీ దాని యొక్క సైజ్ అనేది విండో సైజ్‌ని బేస్ చేసుకొని ఉంటుంది. ఏ సైజు? ఇమేజ్ యొక్క సైజు విడ్త్. ఇమేజ్ యొక్క విడ్త్ కానీ, హైట్ కానీ మనకి ఈ యొక్క విండో సైజ్‌ని బట్టి ఉంటుందన్నమాట. అందుకే మనకి ఎప్పుడైనా గానీ రెస్పాన్సివ్ వెబ్ ఏదైనా వెబ్‌సైట్స్ బిల్డ్ చేస్తే మనము చాలా ఈ పిక్సెల్స్ అంటే అబ్సల్యూట్ మెజర్‌మెంట్స్ యూజ్ చేసే బదులు మనకి ఏవైతే ఈ రిలేటివ్ లెన్స్ అని ఉంటుందన్నమాట. ఓకేనా? ఈ రిలేటివ్ లెన్స్ ఆర్‌ఈఎం కానీ రెమ్ ఆర్‌ఈఎం ప్లస్ ఈఎం ఈ పర్సెంటేజ్ అలా ఉంటాయన్నమాట. ఇంకా డిఫరెంట్ ఉంటాయి. నేను మర్చిపోయాను. ఓకే. సో సమ్‌హౌ యూ గాట్ ది ఐడియా. ఓకే. లెట్ అస్ రిలేటివ్ లెన్స్. Yeah, relative lens in CSS. Okay, CSS units. Yeah, okay. Wait, these are the pixels. యాహ్! ఇది అబ్సల్యూట్ లెన్స్ అన్నమాట. మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా! ఇవి. సో, ఇవేమో రిలేటివ్ లెన్స్. సో, ఇవి యాక్చువల్‌గా వచ్చేసి మన యొక్క విండోని బేస్ చేసుకొని వర్క్ అవుతాయన్నమాట. ఈఎం, ఏఎక్స్, సీహెచ్, రెమ్, ఓకే. రూట్ ఈఎం అంటారు సంథింగ్ అది రూట్ ఎలిమెంట్. ఓకే. సో, వ్యూ పోర్ట్ హైట్, వ్యూ పోర్ట్ విడ్త్, వ్యూ పోర్ట్ మినిమమ్, వ్యూ పోర్ట్ మాక్సిమమ్, ఓకే. పర్సెంటేజ్. సో, ఇవి వచ్చేసి మనకి ఇలా అన్నమాట. ఓకే. వీటిని బేస్ చేసి ఇవి విండోస్ మన విండోస్ సైజ్ ఏదైతే ఉందో ఇదొక విండో. ఇదంతా కలిపి ఒక విండో. ఓకే. ఈ లెఫ్ట్ నుంచి రైట్ వరకి ఇదంతా కలిపి ఒక విండో. సో, ఆ విండో సైజ్‌ని బేస్ చేసుకొని మళ్ళీ ఈ యొక్క ఇమేజ్ సైజెస్ అనేవి లేదు ఈ పారాగ్రాఫ్ సైజెస్ అనేవి అంటే వర్క్ అవుతాయన్నమాట. ఓకే. బట్ ఈవెన్ దో మనకి రెస్పాన్సివ్‌నెస్ అనేది ఇంకా అంటే కావాల్సి ఉంటుంది. ఓకే. దానికోసం వచ్చేసి మనం మీడియా క్వెరీస్ హెల్ప్ తీసుకోవాలన్నమాట. మీడియా క్వెరీస్ హెల్ప్. ఓకేనా? సో, సో, వి కెన్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ మీడియా క్వెరీస్. ఓకేనా? సో, ప్రెజెంట్ నేను ఇవి నార్మల్‌గా అబ్సల్యూట్ లెన్స్ తీసుకుంటాను. సో, దాంతోటి మనం మళ్ళీ మీడియా క్వెరీస్ ఎలా రాయాలి ఏంటి అని చెప్పేసి కూడా చూద్దామన్నమాట. ఓకే. సో, ఇప్పుడు చూసారా మనకి నేను 350 పిక్సెల్స్ అని చెప్పి రాసేసాను. సో, నాకిలా ఈ యొక్క కంటెంట్ ఏదైతే ఉందో ఇది వెళ్ళిపోతుంది. అవునా? ఇప్పుడు మనం దీనికి మీడియా క్వెరీ రాయాలి. ఈవెన్ నాకి ఈ పారాగ్రాఫ్ కూడా ఉంది. సో, నేను పారాగ్రాఫ్‌కి కూడా ఒక డైరెక్ట్ నేను సెలెక్ట్ చేసేస్తా. ట్యాగ్ సెలెక్టర్ పారాగ్రాఫ్‌ని సెలెక్ట్ చేసేసి సో, ఇలా నేను పి అని చెప్పేసి రాసినట్లయితే దాన్ని ట్యాగ్ సెలెక్టర్ అంటారు. ఓకేనా? సో, నేను నార్మల్‌గా విడ్త్ వచ్చేసి మేబీ ఐ విల్ టేక్ 550 పిక్సెల్స్. ఓకే. సో, 550 పిక్సెల్స్ తీసుకున్నా కాబట్టి సో, ఇది చూసారా ఇక్కడి వరకు వచ్చింది. అదే నేను ఇప్పుడు దీన్ని తగ్గించేస్తే సో, చూసారా మనకి ఆ యొక్క ఏదైతే ఆ పారాగ్రాఫ్ ఉందో అది అసలు కంప్రెస్ అవ్వట్లేదు. అంటే అది ఆ విండోకి తగ్గట్టు రావట్లేదు. అవునా? అది వెనకకి వెళ్ళిపోతుంది. అంటే ఆ సైడ్‌కి ఏదైతే విండో ఉందో విండో సైడ్‌కి వెళ్ళిపోతుంది. మనకి సరిగ్గా రావట్లేదు. అవునా? సో, అలాంటప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఈ పిక్సెల్స్ ఈవెన్ దో మనం పిక్సెల్స్ యూజ్ చేసినా కానీ సో, వీ కెన్ టేక్ మీడియా క్వెరీస్ హెల్ప్. ఓకే. సో, మీడియా క్వెరీస్ అని ఏం చేస్తాయంటే మనకి యొక్క విండో యొక్క సైజ్‌ని మనము చెప్పి అంటే ఇనిషియలైజ్ చేసి ఈ సైజ్‌లో ఈ సీఎస్ఎస్ స్టైల్స్ అప్లై చేయు అని చెప్పొచ్చనమాట. అది ఎలా ఏంటి అని చెప్పి నేను చెప్తాను. ఓకేనా? సో, మనకి ఈ మీడియా క్వెరీస్ యూజ్ చేసే ముందు మనకి ఈ యొక్క లేఔట్స్ ఏవైతే మనకి డిఫరెంట్ డివైజెస్ ఉన్నాయని అనుకున్నామో వాటికి మనకి బ్రేక్ పాయింట్స్ అని ఉంటాయన్నమాట. అంటే మనకి మొబైల్స్‌కి స్క్రీన్ సైజ్‌ని బట్టి ఉంటుంది కదా! ఇప్పుడు ఒక్కొక్క మొబైల్ కొన్ని అంటే కొన్ని చిన్న స్క్రీన్స్ ఉంటాయి. కొన్ని పెద్ద స్క్రీన్స్ ఉంటాయి. అవునా? కొన్ని ట్యాబ్స్ కూడా కొన్ని పెద్దగా ఉండే ట్యాబ్స్ కొన్ని మీడియం సైజ్‌లో ఉంటాయి. అవునా? సో, ఆ స్క్రీన్‌కి తగ్గట్టు మనకి డిఫరెంట్ బ్రేక్ పాయింట్స్ అని ఉంటాయన్నమాట. ఓకేనా? బ్రేక్ పాయింట్స్ అంటారు వాటిని. సో, మనకి ఇలా డిఫరెంట్ బ్రేక్ పాయింట్స్ ఉంటాయి. సో, మనకి మొబైల్ డివైసెస్ ఏవైతే ఉన్నాయో అవి 320 పిక్సెల్స్ నుంచి 480 పిక్సెల్స్ మధ్యలో ఉంటాయన్నమాట. ఓకేనా? సో, మనకి ఏవైతే యాపిల్ ఐపాడ్స్ ప్లస్ నార్మల్‌గా టాబ్లెట్స్ ఉంటాయో సో, అవి వచ్చేసి 481 అంటే 80 అయిపోయిన తర్వాత 481 నెక్స్ట్ నుంచి స్టార్ట్ అయిపోయి 768 వరకి మనకి ఆ యొక్క టాబ్లెట్ స్క్రీన్ సైజెస్ అనేవి ఇది విడ్త్. ఓకేనా? ఇదొక విడ్త్ మాత్రమే. ఓకే. ఈ మధ్యలో ఉంటుంది. ఓకేనా?
సో, నార్మల్‌గా మళ్ళీ మనకి ల్యాప్‌టాప్ స్క్రీన్స్ కానీ, నార్మల్‌గా స్మాల్ స్క్రీన్స్ కానీ అవి మనకి 769 నుంచి 1024 మధ్యలో ఉంటుందన్నమాట. ఓకేనా? సో, నెక్స్ట్ వచ్చేసి యాహ్! ఈ లార్జ్ స్క్రీన్స్ ఏవైతే ఉన్నాయో, అవొచ్చేసి నార్మల్‌గా 1024 నుంచి 1200 పిక్సెల్స్ మధ్యలో ఉంటుందన్నమాట. ఓకేనా? సో, ఎక్స్‌ట్రా టీవీ గాని అంటే ఎక్స్‌ట్రా లార్జ్ స్క్రీన్స్ మనకి నార్మల్‌గా టీవీస్ 43, 53, 83 ఆర్ సంథింగ్ ఇంచెస్ ఉంటాయి గదా! సో, అవి ఏవైతే ఉన్నాయో అవి మోర్ దెన్ 1201 పిక్సెల్స్ కంటే ఎక్కువ ఉంటాయన్నమాట. బట్ మనకి ఇది ఓకే. ఇది చాలా రేరు. మనం ఈ ల్యాప్‌టాప్ స్క్రీన్ లార్జ్ స్క్రీన్స్ వరకి మనం బిల్ చేసుకుంటే ఎనఫ్ అన్నమాట. ఓకేనా? సో, సో, ఇవి మనము స్టెప్ బై స్టెప్ ఎలా చూడాలి, ఎలా చేయాలని జెప్పేసి మనము చూద్దామన్నమాట. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనము ఏదైతే మన అవుట్‌పుట్ ఇది ఏదైతే ఉందో, సో, ఫస్ట్ మనం మొబైల్ డివైస్ ఏదైతే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమనుకున్నాము ఫస్ట్ మొబైల్ డివైస్ 320 నుంచి 480 అనుకున్నాం. సో, మనము మాక్సిమం హైట్ అంటే మాక్సిమం 480 ఉండేటట్టు చూసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో, 490 ఉంది. సో, మనము ఇలా 480కి అంటే ఇలా రెడ్యూస్ చేయొచ్చనమాట. ఓకే. ఈవెన్ వి కెన్ రైట్ ఓవర్ హియర్ 480 ఓకేనా. సో, ఇలా రాసుకోవచ్చు. హైట్ కూడా మనము ఇంత కాకుండా మేబీ మనము ఒక 800 అలా ఇచ్చుకోవచ్చు. ప్రాబ్లమ్ లేదు. అది హైట్. ఓకే. సారీ 800 హైట్. సో, చూసారా కరెక్ట్‌గా మనకి 800 హైట్‌లో ప్లస్ 480 విడ్త్, 480 విడ్త్, ఈ 800 అనేది హైట్. ఓకే. సో, ఇక్కడ మనకి ఇది ఏదైతే ఉందో మనకి ఈ పారాగ్రాఫ్ అనేది అంటే మనకి ఎళ్ళిపోతుంది. మనకి ప్రాపర్‌గా రావట్లేదు. అవునా? సో, ఇప్పుడు మనము ఈవెన్ ఈ ఫోటోస్ కూడా మనకి ఇక్కడ కట్ అయిపోతుంది. అవునా? కట్ అయిపోయి మనకి రావట్లేదు. సో, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సో, ఇక్కడొచ్చేసి మనం ఏదైతే ఇది రాసామో ఉన్నాయో సో, వీటికే మనం ఇలా సింటాక్స్ రాయాలనమాట. ఓకే. మనకి ఈ యొక్క మీడియా క్వెరీస్ అనేవి ఎలా స్టార్ట్ అయితాయంటే మనము డేట్ పెట్టి మీడియా అని చెప్పి రాయాలన్నమాట. ఓకేనా. సో, మనకి మీడియా క్వెరీస్ అనేవి మనకి డిఫరెంట్ వేలో యూజ్ చేసుకోవచ్చు. నార్మల్‌గా ప్రింట్ చేయడానికి లేదా టెక్స్ట్ టు స్పీచ్ అని ఉంటుంది వాటికి. నార్మల్‌గా మనకి ఈ స్క్రీన్స్‌కి రాయాలి. స్క్రీన్స్ ఇన్ ద సెన్స్ డివైజెస్ మనకి డిఫరెంట్ డివైజెస్ స్క్రీన్స్ ఉన్నాయి కదా! వాటికి. సో, మనము ప్రెజెంట్ డివైజెస్‌కి రాస్తున్నాం. అంటే డిఫరెంట్ డివైజెస్‌కి రాస్తున్నాం కాబట్టి మనకిక్కడ స్క్రీన్ అని చెప్పి రాయాలి. ఓకేనా. మనం స్క్రీన్స్‌కే కదా రాసేది. సో, డిఫరెంట్ స్క్రీన్స్ లైక్ మొబైల్స్, టాబ్లెట్స్, ల్యాప్‌టాప్ స్క్రీన్స్, మానిటర్స్ అలా. ఓకేనా. సో, మనం ఇలా స్క్రీన్ అని చెప్పి రాసి, ఓకేనా. ఇక్కడ అని పెట్టి, అనేది ఏంటి అంటే ఒక ఆపరేటర్. ఓకేనా. సో, స్క్రీన్ అని చెప్పి రాసి, మళ్ళీ మనకి మినిమమ్ విడ్త్. ఇక్కడ మనకి మిన్ విడ్త్, మాక్స్ విడ్త్ అని చెప్పేసి మనకి సీఎస్ఎస్‌లో ప్రాపర్టీ ఉంటుందన్నమాట. ఓకేనా. సో, మినిమమ్ ఆర్ మాక్సిమమ్ వి కెన్ టేక్ మాక్స్. ఓకే. మాక్సిమమ్ నాట్ మ్యాన్. మాక్సిమమ్ విడ్త్ వచ్చేసి మనకి 400 ఇక్కడ ఏమనుకున్నాం 480 480 తగ్గకూడదు. ఓకే. సో, మనకి ఏదైతే స్క్రీన్ ఉందో, ఆ స్క్రీన్ వచ్చేసి ఇక్కడ మాక్స్ విడ్త్ అంటే మీనింగ్ ఏంటి అంటే మాక్సిమం 480 పిక్సెల్స్ ఉండాలి. ఓకేనా. అంతకు మించి దాటకూడదు. అంటే ఇది వచ్చేసి ఎంత ఉండాలంటే 0 నుంచి 480 పిక్సెల్స్ మధ్యలోనే ఉండాలి. అంతకు మించి దాటితే ఏవైతే మనం సీఎస్ఎస్ ఈ లోపల రాస్తామో ఇప్పుడు అంటే ఏదైతే మనం ఇక్కడ సీఎస్ఎస్ ప్రాపర్టీస్ రాస్తామో అవి అప్లై అవ్వవు అన్నమాట. ఓకేనా. సో, ఇప్పుడు మనకి బై డిఫాల్ట్‌గా ఓకే. సో, ఇక్కడ నేను అవుట్‌పుట్ ఓపెన్ చేస్తా. సో, ఇక్కడ చూడండి నేను నార్మల్‌గా మనకి ఏదైతే పారాగ్రాఫ్ ఉందో దానికి నేను కలర్ ఒకటి యాడ్ చేస్తాను. ఓకే. వి కెన్ యాడ్ బ్లూ లెట్స్ సే నాట్ బ్లాక్. బ్లూ. ఓకే. బ్లూ కలర్ అప్లై అయింది. సో, ఈవెన్ ఐ కెన్ యాడ్ హెచ్1. ఐల్ సెలెక్ట్ ది హెచ్1. ఓకే. ఐల్ యాడ్ బ్యాక్‌గ్రౌండ్ కలర్. ఓకే. మేబీ ఐల్ యాడ్ ఆక్వా. ఓకే. మనకి ఆక్వా కలరు సో, ఈ బ్లూ కలర్ అప్లై అయిందనమాట. ఓకేనా. సో, ఇక్కడ చూసినట్లయితే ఇవి ఇలా ఉండని. ఎప్పుడు ఇవి నార్మల్‌గా హైట్ అనేది సో, ఎప్పుడు ఇది ఎలా ఉన్నా గాని, ఈ యొక్క వీటి యొక్క హైట్ కానీ, విడ్త్ కానీ ఎలా ఉన్నా కానీ ఇవి నార్మల్‌గా అప్లై అవుతాయన్నమాట. సో, ఇప్పుడు చూసారా నేను ఇది ఇంక్రీజ్ చేసిన. ఇక్కడ 480 కంటే ఎక్కువనే ఉంది. ఇక్కడ చూసారా ఇప్పుడు ఇంక్రీజ్ చేస్తే 788 అయింది. అవునా? సో, ఇక్కడ మనము ఇలా ఇంక్రీజ్ చేసినా గానీ ఏవైతే ఈ స్టైల్స్ ఉన్నాయో అంటే ఈ కలరు ప్లస్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఏదైతే ఉన్నాయో అవి కామన్‌గా ఉంటాయి. ఓకేనా. బట్ ఎప్పుడైతే మనము ఓకే. ఇక్కడ నేను రాస్తాను. సో, తర్వాత అది ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఏంటి అంటే, సో, మనం మళ్ళీ నేనిక్కడ పారాగ్రాఫ్‌ని సెలెక్ట్ చేస్తున్నా. ఓకేనా. సో, ఎప్పుడైతే మనకి 480 పిక్సెల్స్ అనేవి ఈ ఏదైతే విడ్త్ ఉందో ఇలా మనము రెడ్యూస్ చేసినప్పుడు 480 పిక్సెల్స్
అది మెట్ అవుతుందో, అప్పుడు మనము ఈ స్టైల్స్ అప్లై చేయరా బాబు అని చెప్తున్నామనమాట. సో, అప్పుడు మనం ఏం చేద్దామంటే, మనకి ఏదైతే పారాగ్రాఫ్ ఉందో దాని యొక్క విడ్త్ వచ్చేసి మేబీ వి కెన్ టేక్ 100 పిక్సెల్స్. ఓకే. అండ్ వాట్ వి కెన్ యాడ్ కలర్ ఆఫ్ మేబీ వి కెన్ యాడ్ యెల్లో. ఓకే. సో, అగైన్ వి కెన్ టేక్ H1. ఓకే. వి కెన్ యాడ్ విడ్త్. ఓకే. H1కి అవసరం లేదు విడ్త్. మనం బ్యాక్‌గ్రౌండ్ కలర్ చేంజ్ చేద్దాం. ఓకే. వి కెన్ యాడ్ బ్లూ వయొలెట్. ఓకే. సో, ఇప్పుడు చూడండి మనం ఇమేజెస్ గురించి కూడా చూద్దాము. బట్ అది ఒక ఇది అయిపోయిన తర్వాత ఇది ఇది అంటే దీని గురించి డిస్కషన్ అయిపోయిన తర్వాత. సో, ఇక్కడ మనం ఏం చేసామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సో, ఇవేమో నార్మల్‌గా ఉండే యూనో స్టైల్స్. ఓకే. సో, అవి కామన్‌గా ఉంటాయి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ విడ్త్. నువ్వు ఎలా ఉన్నా కానీ ఓకే. ఇది ఎలా ఉన్నా కానీ చూసారా? ఇది ఈవెన్ బిగ్గర్ స్క్రీన్. ఇది బిగ్గర్ స్క్రీన్‌లో ఉన్నా కానీ మనకి ఈ యొక్క కలర్ ఏదైతే బ్లూ కలర్ ప్లస్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఏదైతే ఉందో అది అప్లై అయిపోయింది. బట్ ఎప్పుడైతే నేను నా యొక్క స్క్రీన్ ఓకే. ఏదైతే రెస్పాన్సివ్ విడ్త్ ఉందో ఎంతకి 480 మెట్ అయిందనుకోండి. మాక్సిమం వచ్చేసి 480 అనుకున్నాము. అంటే యు ఈ స్క్రీన్ విడ్త్ ఏదైతే ఉందో అది 0 నుంచి 480 మధ్యలోనే ఉండాలి. అంతకు మించి ఉంటే ఏవైతే ఈ లోపల ఉన్న ఈ ఈ సీఎస్ఎస్ ప్రాపర్టీస్ ఉన్నాయో అవి అప్లై అవ్వవు. సో, ఇప్పుడు అప్లై అవ్వలేదు. అవునా? ఈవెన్ దో ఇక్కడ మనం కలర్ యెల్లో, బ్యాక్‌గ్రౌండ్ కలర్ బ్లూ వయొలెట్ అని చెప్పేసి రాసినా కానీ అప్లై అవ్వలేదు. ఎందుకు అంటే మనకి ఇక్కడ కండిషన్ అనేది ఏదైతే విడ్త్ కండిషన్ మనం మాక్స్ విడ్త్ అనుకున్నాం. మనం మాక్సిమమే 480 ఉండాలి. అంతకు మించి దాటొద్దని చెప్పేసినాము. సో, అందుకే ఇంకా ఆ కండిషన్ అనేది ఇక్కడ మిట్ అవ్వలేదు. సో, ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఇది మనం తగ్గిస్తే ఇక్కడ చూడండి. సో, ఎప్పుడైతే నాకు 480 సో, ఇప్పుడు 490 ఉంది. ఓకే. నేను 482 పెడతాను ఫస్టు. ఓకే. సో, ఇక్కడ నుంచి మనం కొద్దిగా రెడ్యూస్ చేద్దాం. ఒక్కొక్కటి మనము రెడ్యూస్ చేద్దాం. సో, ఇప్పుడు ఇలా ఉంది గదా! అవునా? సో, ఇక్కడ ఓకే. మేబీ వి కెన్ రెడ్యూస్ ఫ్రమ్ హియరా? ఓకే. లేదు. ఓకే. మనము ఏం చేద్దామంటే సో, చిన్నగా ఇక్కడ చేంజ్ చేద్దాం. సో, ఇప్పుడు నాకు 1 ఉంది. ఓకే. 0 ఉంది. సో, ఇప్పుడు నేను ఎక్కడైనా ఎంటర్ చేశా అనుకోండి. సో, చూసారా నాకు ఏవైతే ఇందాక కలర్స్ ఉన్నాయో అవి ఎళ్ళిపోయినాయి. ఇప్పుడు ఎళ్ళిపోయి మనకి బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఆక్వా నుంచి ఈ బ్లూ వయొలెట్ అని ఏదైతే ఉందో అది అప్లై అయిందనమాట. ఈవెన్ ఇక్కడ మనకి ఏదైతే పారాగ్రాఫ్ ఉందో దాని యొక్క విడ్త్ అనేది 100కి చేంజ్ అయ్యి దాని యొక్క కలర్ కూడా యెల్లోకి చేంజ్ అయింది. అవునా? సో, ఇప్పుడు మనకిది విడ్త్ అంటే అంటే రెస్పాన్స్ వెబ్ ఏదైతే 480 కంటే తక్కువ ఉండాలి. ఓకేనా? 0 నుంచి 480 మధ్యలో ఉన్నప్పుడు మనం ఏవైతే ఈ స్టైల్స్ ఉన్నాయో అవి అప్లై అని చెప్పేసి చెప్పామన్నమాట. ఓకేనా? సో, ఇప్పుడు మనకి ఇది 480 ఉన్నప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఇది ఏదైతే యూనో పారాగ్రాఫ్ ఉందో ఇది మొత్తం ఇలా 100 పిక్సెల్స్ తీసుకో అని చెప్పి రాసాము. బట్ అలా 100% పిక్సెల్స్ వద్దు. మనం ఏం చేద్దామంటే 100% తీసేసుకో అని చెప్పేసి రాద్దాము. ఓకేనా? సో, ఇప్పుడు చూడండి ఇందాకనేమో ఇప్పుడు చూడండి. ఇందాకనేమో ఏదైతే 480 దాటినప్పుడు ఇది క్రాస్ అయిపోతుంది పారాగ్రాఫ్. ఇక్కడ కట్ అయిపోతుంది చూసారా? ఇక్కడ మీకు కనిపిస్తుందా? సో, అక్కడ. అదే నేను ఎప్పుడైతే గాని 480 దాటేసిందనుకో సో, చూడండి మనకది అంతా ఈ లోపలికొచ్చేస్తుంది. ఓకే. నేను ఇక్కడ కలర్ చేంజ్ చేస్తాను. అది కనిపియట్లే అసలు. ఓకే. ఐల్ యాడ్ మేబీ థిక్ రెడ్. సో, నౌ ఇట్స్ లుకింగ్ గుడ్. సో, ఇక్కడ చూసారా మనకి పారాగ్రాఫ్ మొత్తం అనేది ఈ యొక్క స్క్రీన్‌లో పడిపోతుంది. అంటే వచ్చేస్తుంది ప్రాపర్‌గానే. అవునా? అదే మనకి 480 కంటే ఎక్కువైపోయిందనుకో సో, చూడండి మనకి అది క్రాస్ అయిపోతుంది. అవునా? అంటే ఇప్పుడు మనము ప్రాపర్‌గా రావట్లేదు. సో, అదే మనకి 480 అంటే ఎగ్జాక్ట్‌గా 480 విడ్త్ వచ్చిందో చూసారా మనకి ప్రాపర్‌గా మన పారాగ్రాఫ్ ఏదైతే ఉందో కరెక్ట్‌గా కనిపిస్తుంది. అలానే మనకి ఈ యొక్క హలో వరల్డ్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ కూడా అలా చేంజ్ అయిపోయింది. సో, ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఏదైతే మీడియా క్వెరీ ఉందో మనం చెప్తున్నాం బాబు మాక్సిమం విడ్త్ 480 కంటే తగ్గొద్దు. తగ్గితే ఇవి అప్లై చెయ్యి. తగ్గకపోతే ఈ పైన ఉన్న యాసిస్ ఏవైతే ఉన్నాయో అవి నార్మల్‌గా కంటిన్యూ‌గా రన్ అవుతాయన్నమాట. సో, ఇక్కడ మనం ఇంకోటి ఏం చేయొచ్చు అంటే మనము బిట్వీన్ 2 విడ్త్ అన్నమాట. అంటే 2 విడ్త్‌లను బేస్ చేసుకొని రాసుకోవచ్చు. ఓకేనా? సో, అది ఎలా అంటే ఓకేనా? మీడియా అని చెప్పి రాసి ఓకే. స్క్రీన్ అని చెప్పి రాసి ఇలా స్క్రీన్ అని చెప్పి రాసి అని పెట్టి మనకి మినిమమ్ ఎంతుండాలి? మినిమమ్ విడ్త్ వచ్చేసి ఇక్కడ ఆల్రెడీ 480 ఉంది. మనం ఏం చేస్తామంటే 481 చెప్పి తీసుకుందాము. 481 పిక్సెల్స్ ఉండాలి మినిమమ్. ఓకేనా?
అంటే 2 సాటిస్ఫై అవ్వాలి. 2 కండిషన్స్. ఓకేనా? మ్యాక్స్ అని చెప్పి రాసి మేబీ వి కెన్ టేక్ 760 పిక్సెల్స్. సో, ఓకే. ఇక్కడ దీని మీనింగ్ ఏంటి అంటే ఓకేనా? సో, సారీ మ్యాక్స్ విడ్త్ ఇక్కడ. మ్యాక్స్ విడ్త్. ఓకే. ఇలా. ఓకే. సో, ఇక్కడ మనకి మ్యాక్స్ విడ్త్. ఇక్కడ ఏంటి అంటే మనకి ఈ ఏదైతే మీడియా ఓకే. ఇది స్క్రీను. మనం స్క్రీన్స్‌కి రాస్తున్నాం కాబట్టి స్క్రీన్ అని చెప్పి రాసి, మళ్ళీ ఇక్కడ అని పెట్టి, సో, ఇక్కడ మనం మినిమమ్ విడ్త్ ప్లస్ మాక్సిమం విడ్త్ అని చెప్పి రాసుకున్నాం. అవునా? సో, ఇక్కడ మనకి ఈ స్క్రీన్ ఏదైతే ఉందో స్క్రీన్ అనేది 481 నుంచి 760 మధ్యలో ఉండాలి. అలా ఉంటేనే మనకి ఏదైతే ఈ యొక్క స్క్రీన్స్ ఉన్నాయో అదే స్టైల్స్ ఉన్నాయో స్టైల్స్ అప్లై అని చెప్పేసి చెప్పాలన్నమాట. సో, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు మనము ఇమేజెస్‌ని ఇప్పుడు హ్యాండిల్ చేద్దాము. ఓకేనా? సో, ఇప్పుడు చూడండి ఈవెన్ మనకి ఈ కొద్దిగా అంటే 480 కంటే ఎక్కువ పోయినా కానీ, మనకి ఇమేజెస్ అనేవి కాన్స్టాంట్‌గా ఉంటుంది. అవునా? ఈవెన్ మనకి ఇప్పుడు పారాగ్రాఫ్ కూడా కట్ అయిపోతుంది. 480 ఇప్పుడు చూసారా ఇది 480 కంటే ఎక్కువుంది. 516 ఉంది. అవునా? సో, ఇప్పుడు మనం ఏం చేయొచ్చంటే, ఈ ఏదైతే మనము సెకండ్ మీడియా క్వెరీ తీసుకున్నామో, ఇది వచ్చేసి ఈ 516 అనేది ఏదైతే ఉందో, అది ఇందులో వస్తది. ఎందులో ఈ మీడియా క్వెరీ సెకండ్ ఏదైతే తీసుకున్నామో, ఈ కండిషన్‌లో వస్తది. అంటే మనం మినిమమ్ 480 స్టార్టింగ్ పాయింట్ ఉండాలి. ఎండింగ్ పాయింట్ వచ్చేసి అంటే ఎండింగ్ స్క్రీన్ విడ్త్ స్క్రీన్ వచ్చేసి 760 ఉండాలని చెప్పాము. అప్పుడు మనం ఏం చేయొచ్చు, మనం మళ్ళీ పారాగ్రాఫ్‌ని సెలెక్ట్ చేసేసుకొని ఇలా మనం దాన్ని ఏం చేయొచ్చు, దాని యొక్క విడ్త్ మనం మళ్ళీ ఒక 90% పెట్టేద్దాం. ఓకేనా? అది ఎంటైర్‌గా 100% తీసేసుకోదు. 90% పెట్టేద్దాము. కలర్ వచ్చేసి మనము వేరే తీసేసుకుందాం. ఓకేనా? సో, టొమాటో తీసుకుందాం. ఓకే. మేబీ టొమాటో వద్దులే కానీ వేరే తీసుకుందాము. అది సిమిలర్‌గా రెడ్ కలర్‌లోనే ఉంది. ఓకే. యాహ్! మేబీ వి కెన్ టేక్ యాహ్! మేబీ పర్పుల్. ఓకే. సో, యాహ్! ఇంకోటి మనం బ్యాక్‌గ్రౌండ్ కలర్ కూడా యాడ్ చేద్దాం ఈసారి. ఓకేనా? సో, మేబీ వి కెన్ యాడ్ సమ్ కైండ్ ఆఫ్ బేజ్. ఓకే. యాహ్! సో, నెక్స్ట్ మనము ఈ హెచ్1ని కూడా తీసేసుకొని ఓకే. దాన్ని టెక్స్ట్ అలైన్ సెంటర్‌లో పెడదాము. ఓకేనా? సో, ఇలా టెక్స్ట్ అది మనకి ఈ యొక్క కండిషన్ మీట్ అయినప్పుడు మనకి ఆ హెడ్డింగ్ అనేది ఏదైతే ఉందో అది సెంటర్‌లోకి వచ్చేస్తుంది. ఓకేనా? అలానే మనకి ఈ ఇమేజెస్ అనేవి ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఈ ఇమేజెస్ పిక్స్ అని మనం క్లాస్ తీసుకున్నాం గదా! సో, వాటికి సెలెక్ట్ చేసేసుకొని ఇలా పిక్స్ అని సో, వాటి యొక్క హైట్ వచ్చేసి ఒక మేబీ 60% ఓకే. సో, మేబీ విడ్త్ వచ్చేసి ఆహ్, వాట్ వి కెన్ టేక్ మేబీ 100% పెట్టేద్దాం. ఓకే. సో, యాహ్! సో, ఇప్పుడు మనము చూసినట్లయితే సో, ఇప్పుడు చూడండి మనకి ఆల్రెడీ ఈ యొక్క కండిషన్ అనేది మెట్ అయిపోయింది. అవునా? సో, దీని యొక్క మనకి ఏమంటారు హెడ్డింగ్ 1 ఏదైతే ఉందో అది టెక్స్ట్ అలైన్ సెంటర్‌లోకి రావాలని చెప్పి అన్నాము. సో, ఓకే. నేను ఇప్పుడు దీన్ని ఇంక్రీజ్ చేస్తున్నా మళ్ళీ. సో, ఇప్పుడు నేను మళ్ళీ ఇంక్రీజ్ చేసేసా. మనకి ఏదైతే రెస్పాన్స్ ఉందో అది 1002 ఉంది. 1002 ఉన్నప్పుడు మనకి కామన్‌గా ఉండే ఏవైతే ఈ ప్రాపర్టీస్ అంటే ఈ సీఎస్ఎస్ వాల్యూస్ ప్రాపర్టీస్ ఉన్నాయో ఇవి అప్లై అవుతాయి. ఎప్పుడు ఈ 2 కండిషన్స్‌ని సాటిస్ఫై చేయనప్పుడు. సో, ఇప్పుడు మనం 2 కండిషన్స్ ఏమని రాసాము? స్క్రీన్ అనేది 480 ఉంటే మనకి ఈ యొక్క స్టైల్స్ దాని యొక్క అంటే ఈ పారాగ్రాఫ్ యొక్క విడ్త్‌ని తగ్గించు ప్లస్ హెడ్డింగ్ 1 యొక్క బ్యాక్‌గ్రౌండ్ కలర్ యాడ్ చేయని చెప్పి ఇందులో రాసాము. ఎప్పుడు 480 కంటే తక్కువ ఉన్నప్పుడు. ఏది స్క్రీన్ సైజ్. అదే ఇంకోటి మనం ఇంకో కండిషన్ ఏం రాసాము మీడియా క్వెరీస్‌లో అంటే సో, మనకి ఏదైతే స్క్రీన్ సైజు 481 నుంచి స్టార్ట్ చేసుకొని 760 మధ్యలో ఉన్నప్పుడు, ఆ మధ్యలో అంటే ఈ 2 వాల్యూస్ మధ్యలో ఉన్నప్పుడు ఏవైతే పారాగ్రాఫ్ ఉందో దాని యొక్క విడ్త్‌ని 90% తీసుకెళ్ళు. అలానే హెడ్డింగ్‌ని సెంటర్‌లో పెట్టు. అలానే పిక్స్ యొక్క హైట్ అండ్ విడ్త్ దాని యొక్క విడ్త్‌కి తగ్గట్టు అప్లై చేయు అని చెప్పి చెప్పామన్నమాట. అవునా? సో, ఇప్పుడు మనకి ఈ రెస్పాన్సివ్ వెబ్ ఏదైతే ఉందో ఇప్పుడు అంటే ఈ విడ్త్ ఏదైతే ఉందో ఇప్పుడు సో, ఇది ఆ 2 కండిషన్స్ కంటే ఎక్కువుంది. 918 అసలు 918 అసలు మనం రాయలేదు కదా! సో, అందుకే మనకి బై డిఫాల్ట్‌గా అంటే మనం పైన ఏం రాసామో అవి అప్లై అయితున్నాయి. ఈ యొక్క స్టైల్స్. అదే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇప్పుడు దీన్ని నేను 760 కంటే ఓకే. మధ్యలో తీసుకొస్తా. 480 కంటే ఎక్కువ, 760 కంటే తక్కువ. ఆ మధ్యలో ఒక 600లో తీసుకొస్తా. సో, చూసారా నేను 600లో తీసుకొచ్చినప్పుడు ఒక 586 ఉంది. ఓకే. వి కెన్ మూవ్ ఇట్ టు 600 ఓకే.
సో, 600లోకి తీసుకొచ్చినప్పుడు సో, చూసారా మనకి ప్రాపర్‌గా ఇమేజెస్ అనేవి సెట్ అయిపోయాయి. 90% విడ్త్ అనేది తీసేసుకుంది. అవునా? ఇక్కడ ఈ పారాగ్రాఫ్ కూడా చూసారా ఇక్కడ మనకి బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనేది ఇక్కడ వరకే అప్లై అయింది. ఎంత 90% ఏమో తీసుకున్నాం గదా! పారాగ్రాఫ్ విడ్త్ అనేది 90% తీసేసుకుంది. అదే మనకి ఇప్పుడు 100% అని పెట్టేసామనుకోండి. సో, అదేమైతుంది అంటే 100% యొక్క విడ్త్‌కి తగ్గట్టు 100% తీసుకుంటుందన్నమాట. ఓకేనా? సో, ఇలా అన్నమాట. మనకి ఈ రెస్పాన్సివ్ వెబ్ అనేది ఏదైతే ఉందో, సో, వీటి యొక్క సైజెస్‌ని బట్టి మనము ఇలా కండిషన్స్‌ని రాసుకోవాలన్నమాట. ఓకేనా? సో, అదే మనకి ఇప్పుడు ఇందాక ఈ కండిషన్ ఒద్దు. అంటే ఇది ఒక కైండ్ ఆఫ్ ట్యాబ్‌కి రాసాం ఇందాక మనం ఇది. సో, ఇప్పుడు మనకి ట్యాబ్ కంటే ఎక్కువుంది. ఎక్కువ అంటే ఇప్పుడు చూసారా మనకి ఇంత సైజ్‌లో ఉందనుకోండి 940 ఉంది. బట్ ఇక్కడ చూసారా మనకి ఇమేజ్ అనేది ఇక్కడ వరకే కట్ అయితుంది. మళ్ళీ ఈ యొక్క పారాగ్రాఫ్ అనేది ఇక్కడ వరకే కట్ అయితుంది. మళ్ళీ ఏదైతే ఉందో ఇది లెఫ్ట్‌కెళ్ళిపోయింది. సో, మనకి ఎక్కడ రాయలేదు. మనం మళ్ళీ ఏం రాయలేదు కాబట్టి బై డిఫాల్ట్‌గా ఉన్న ఏవైతే పైనున్నాయో ఈ స్క్రీన్స్ అదే ఈ స్టైల్స్ ఈ నార్మల్ పెద్ద స్క్రీన్‌కి అప్లై అయిపోయిందనమాట. ఓకేనా? సో, ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే మళ్ళీ ఒక కండిషన్ రాసుకోవచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ మీడియా క్వెరీస్. ఓకే. ఇలా మీడియా అని రాసి స్క్రీన్ అని చెప్పి రాసి అని చెప్పి రాసేసి ఓకేనా? మినిమమ్ విడ్త్ ఎంతుండాలి మినిమమ్ విడ్త్ ఇప్పుడు? ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? 760 ఉంది. సో, మనం ఏం చేద్దాము 761 పిక్సెల్స్ అని చెప్పి రాసి అని చెప్పి రాసి మళ్ళీ ఎక్కడి వరకి మాక్సిమం వి కెన్ టేక్ అప్ టు మేబీ 1200 పిక్సెల్స్ లెట్స్ సే. ఓకే. సో, ఇప్పుడు నేను ఇలా చూడండి పక్క పక్కన పెడతానిప్పుడు. సో, ఇలా మనము చేంజ్ చేసామో లేదో అది ఆటోమేటిక్‌గా అంటే ఇలా కోడ్ రాసామో లేదో ఆటోమేటిక్‌గా అప్‌డేట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు చూడండి 940 విడ్త్ ఉంది ఇక్కడ పైన. అవునా? అంటే ఈ 940 విడ్త్ ఏదైతే ఉందో అదొచ్చేసి ఈ యొక్క 761 ఓకే. 1200 పిక్సెల్స్ మధ్యలో ఏదైతే ఉందో అక్కడ ఆ మధ్యలో ఉంటుంది కదా! దాని యొక్క ఈ వాల్యూ. సో, ఇక్కడ మనం ఇలా 1200 ఇలా పెట్టొద్దు. మ్యాక్స్ విడ్త్ అని ఇలా రాసుకోవాలి. ఓకే. సో, ఇలా మనకి ఉంటుందన్నమాట. సో, ఇప్పుడు మనం ఏదైతే వాల్యూస్ ఇప్పుడు ఇక్కడ మనం ఏదైతే సెలెక్ట్ చేస్తామో ఇదొక ట్యాగ్ సెలెక్టర్. ఈవెన్ యూ కెన్ సెలెక్ట్ విత్ ద క్లాస్ ఐడీ దట్ ఈస్ ఫైన్. ఓకే. సో, ఇక్కడ మనకి ఏదైతే పారా ఉందో చూసారా? పారా అనేది మనకి బ్లూ కలర్‌లో ఉంది. మనం ఇప్పుడు దాని యొక్క కలర్‌ని కూడా చేంజ్ చేయొచ్చు. సో, ఇక్కడ మనం ఇలా చేంజ్ చేయగానే అక్కడ అప్లై అవుతుందన్నమాట. ఎందుకంటే దీని యొక్క విడ్త్ అనేది మనకి ఈ కండిషన్ మధ్యలో సాటిస్ఫై అయితుంది కాబట్టి. ఓకే. సో, వాట్ వీ కెన్ డూ ఈస్ వీ కెన్ యాడ్ సమ్ కైండ్ ఆఫ్ టర్కీస్. సో, చూసారా? అప్లై అయిపోయింది. ఓకే. వీ కెన్ యాడ్ థిక్ థిక్కర్ వన్. ఓకే. సో, అది. సో, మనం మళ్ళీ దీని యొక్క విడ్త్ సో, చూసారా? దీని యొక్క విడ్త్ వచ్చేసి ఇక్కడి వరకు మాత్రమే తీసుకోండి. మనకి 100% తీసుకోవాలి అంటే మనం ఏం చేయొచ్చు అంటే విడ్త్ వచ్చేసి 100% తీసేసుకోరా బాబు అని చెప్పేసి సో, చూసారా? ఇక్కడి వరకి తీసేసుకుంది 100%. అవునా? సో, నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ యొక్క ఇమేజెస్ ఉన్నాయి. అవునా? సో, ఇమేజెస్ కూడా మనము 100% తీసేసుకోరా బాబు అని చెప్పేసి మనం ఇమేజెస్‌ని సెలెక్ట్ చేయాలి. సో, దానికి మనకి పిక్స్ అని ఆల్రెడీ డాట్ ఇన్ ద సెన్స్ క్లాస్ అన్నమాట. ఓకే. మనకి దాని యొక్క విడ్త్ 100%. ఓకే. సో, చూసారా 100% తీసేసుకుంది. బట్ మనకి హైట్ అనేది ప్రాపర్‌గా రావట్లేదు. దానికి ఒక 60% అని చెప్పి రాసుకున్నట్లయితే చూసారా ఇప్పుడు ప్రాపర్‌గా వచ్చేసింది. అవునా? సో, ఇప్పుడు మనకి ఇలా రాసుకుంటే సో, చూసారా? మనకి ప్రాపర్‌గానే ఉంది. మన యొక్క సైజ్‌కి తగ్గట్టు. ఇప్పుడు ప్రాపర్‌గా వచ్చిందా? సో, ఏదైతే ఉందో ఇప్పుడు అదే ఓకే. నేను హెడ్డింగ్ 1ని కూడా చేంజ్ చేద్దాం అనుకుంటున్నా. హెడ్డింగ్ 1 దట్ ఈస్ H1 ట్యాగ్ సెలెక్టర్. టెక్స్ట్ అలైన్ సెంటర్. ఓకే. కలర్ వైట్. ఓకే. సో, చూసారా మనకి ఇలా అప్లై అయిపోయింది. సో, ఇప్పుడు మనకి 3 డిఫరెంట్ యూనో అంటే మొబైల్స్‌కి, ట్యాబ్స్‌కి కైండ్ ఆఫ్ ల్యాప్‌టాప్ స్క్రీన్స్‌కి మనము బిల్డ్ చేసామన్నమాట. ఓకేనా? సో, ఇప్పుడు మనకి ఏదైతే రెస్పాన్సివ్ వెబ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక మొబైల్ సెలెక్ట్ చేసుకుంటా. సో, ఇక్కడ మొబైల్ సెలెక్ట్ చేసుకుంటే ఇది వచ్చేసి మనకి ఫస్ట్ దాన్ని అంటే దీని యొక్క విడ్త్ వచ్చేసి 412 ఉంది. అవునా? 412 ఉంటే చూసారా మనకి ఆ మొబైల్‌కి తగ్గట్టు మన కంటెంట్ ఏదైతే ఉందో సో, చూసారా మన కంటెంట్ ఇక్కడ ఓకే. మన కంటెంట్ ఏదైతే ఉందో తీసేసుకుంటుంది. అవునా? ఓకే. సో, ఇక్కడ మనకి స్క్రీన్ ఏదైతే ఉందో ఓకే. మనకి ఈ ఇమేజెస్‌ని మనం హ్యాండిల్ చేయలేదప్పుడు. అవునా? ఎక్కడ ఈ 480 పిక్సెల్స్‌లో మనం ఇక్కడ ఇమేజెస్‌ని తీసుకోలేదు. అందుకే ఇక్కడ ఇమేజెస్ అనేవి రైట్ సైడ్ ఎళ్తున్నాయన్నమాట. సో, మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఓకే. డాట్ పిక్స్ అని చెప్పి రాసేసి వాటి యొక్క విడ్త్‌ని కూడా ఓకే. 90% తీసుకో నాన్న అని చెప్పి
చెప్పేద్దాం. ఓకేనా. సో, హైట్ కూడా రాసేద్దాం. ఇక్కడ హైట్ లేకపోతే అవి అంత వరస్ట్‌గా కనిపిస్తున్నాయి. ఓకే. సో, నాట్ పిక్సెల్స్ పర్సెంటేజ్. యాహ్! సో, ఇక్కడ మనకి ఇలా చూసారా ఇప్పుడు బాగున్నాయి. సో, మనం ఏం చేయొచ్చు అంటే మార్జిన్ ఆటో ఓకే. ఆటో పని చేయట్లేదు. ఇట్స్ ఓకే. మేబీ వి కెన్ టేక్ అంటే సెంటర్‌లో చేయడానికి ఆహ్, ఏముంది దీనికి ఓకే. ఈ డివ్ ఉంది కదా! డివ్‌కి డైరెక్ట్ రాసేద్దాం. అన్నీ సెంటర్‌లోకొచ్చేస్తాయి. ఓకే. ఇలా మనము డైరెక్ట్ అంటే డివ్‌ని సెలెక్ట్ చేస్తున్నాం అన్నమాట. ఓకే. టెక్స్ట్ అలైన్ సెంటర్. ఓకే. సో, ఇప్పుడు చూసారా మనకి ఎగ్జాక్ట్‌గా ప్రాపర్‌గా వచ్చింది. ఓకే. మనకి పారాగ్రాఫ్‌ని కూడా మనకి టెక్స్ట్ అలైన్ జస్టిఫై అని ఉంటుందన్నమాట. సో, ఏం చేస్తుంది అంటే మనకి ఈ యొక్క ఈ పారాగ్రాఫ్‌ని ఇలా మనకి ఈ ఏదైతే న్యూ లైన్ ఉందో, న్యూ లైన్ అన్నీ అక్కడక్కడ సందులొచ్చి స్టార్ట్ అయితుంది గదా! ఓకే. అదే మనం చేసినట్లయితే సో, మనకి ఒకే లైన్‌లో స్టార్ట్ అయితుందన్నమాట. టెక్స్ట్ అలైన్ జస్టిఫై సో, నాట్ పిక్స్‌కి చేయొద్దు. సారీ. మనం పారాగ్రాఫ్‌కి చేయాలి. పారాగ్రాఫ్ ఇక్కడ రాయాలి. ఓకే. టెక్స్ట్ అలైన్ జస్టిఫై. సో, ఇక్కడ చూడండి మనకి ఏదైతే పారాగ్రాఫ్ న్యూ లైన్‌లోనే స్టార్ట్ అయితుందన్నమాట. ఓకేనా. సో, ఇలా మనకి ఇప్పుడు చూసారా ఎంత ప్రాపర్‌గా వచ్చింది. ఈ యొక్క మన అంటే మన యొక్క యూ నో మొబైల్ రెస్పాన్సివ్. సో, ఇది మొబైల్‌కి ఇలా అన్నమాట. సో, ఇప్పుడు నేను ఈవెన్ అంటే ఇంక్రీజ్ చేసినా కానీ సో, మనకి నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ 980 దాటిపోయింది. ఓకేనా. నెక్స్ట్ మనకి ట్యాబ్ సైజ్. సో, చూసారా ట్యాబ్ సైజ్ కూడా మనకు ప్రాపర్‌గానే ఉంది. అవునా? సో, నెక్స్ట్ వచ్చేసేంది దీని తర్వాత మనకొచ్చేసి ల్యాప్‌టాప్. చూసారా? సో, ఇప్పుడు చూడండి నేను మళ్ళీ ఇంక్రీజ్ చేసి ఇప్పుడు చూసారా చేంజ్ అయిపోయింది. ఇక్కడ కలర్ చేంజ్ అయిపోయింది. అవునా? సో, దానికి తగ్గట్టే మనకి ఇమేజెస్ ప్లస్ మనకి ఏదైతే టెక్స్ట్ ఉందో మనకి అలా ప్రాపర్‌గా వచ్చేస్తుందన్నమాట. సో, ఇప్పుడు చూడండి మనం ఇంకా పెద్దగా రెడ్యూస్ చేసినా గానీ ఇమేజెస్ అనేవి ప్రాపర్‌గానే వస్తున్నాయి. మనకి ఏం కట్ కావట్లే. ఓకే. సో, చూసారా ప్రాపర్‌గా వస్తుంది. అదే నేను రెడ్యూస్ చేసినా కానీ ఓకే. నేను ఇలా ఇక్కడ నుంచి రెడ్యూస్ చేస్తా. ఓకే. సో, ఇలా మనం రెడ్యూస్ చేసినా కానీ మనకి ఇమేజెస్ కూడా ప్రాపర్‌గానే మనకి అంటే వాటి యొక్క కంప్రెస్ అవుతున్నాయి. ప్లస్ మళ్ళీ జూమ్ అవుతున్నాయి. ఎలా విత్ ద హెల్ప్ ఆఫ్ మీడియా క్వెరీస్ అన్నమాట. సో, ఇలా మనము మన యొక్క మీడియా క్వెరీస్‌ని డిఫరెంట్ ఆహ్, సైజెస్‌కి ఇలా మనము రాసేసుకోవచ్చన్నమాట. ఓకేనా. ఈవెన్ మనం ఇక్కడ మనకి ఓరియంటేషన్ అని గూడా ఉంటుంది. ఓకేనా. సో, ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్‌స్కేప్ ఆర్ అని చెప్పి రాసేసి ఫస్ట్ ఓకే. ఇక్కడ రాస్తాను. సో, ఇక్కడ మనము నార్మల్‌గా అని మళ్ళీ రాసి ఓకేనా. ఇలా మళ్ళీ మన పారెంథసిస్‌లో ఓరియంటేషన్ అని చెప్పి రాసి మనకి పోర్ట్రైట్‌లో ఉన్నప్పుడు అప్లై కావాలా, ల్యాండ్‌స్కేప్‌లో ఉన్నప్పుడు అప్లై కావాలా అని చెప్పేసి మనము రాసేసుకోవచ్చనమాట. ఓకేనా. సో, ఇక్కడ మనము ఓరియంటేషన్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇక్కడ ఇది ప్రెస్ చేస్తే ఇది ఫైర్‌ఫాక్స్ అనమాట నేను యూజ్ చేసేది. ఫైర్‌ఫాక్స్‌లో మనకి ఇలా ఉంటుంది. ఓకేనా. సో, ఇలా మనం ఓరియంటేషన్ ల్యాండ్‌స్కేప్, పోర్ట్రైట్ అని చెప్పేసి ఇలా మనకి చేంజ్ చేసుకోవచ్చనమాట. ఓకే. సో, అలా మనకి ఈ ఓరియంటేషన్ కూడా పెట్టేసుకొని అది ల్యాండ్‌స్కేప్‌లో ఉన్నప్పుడు అప్లై కావాలా? లేదు అంటే యూ నో పోర్ట్రైట్‌లో ఉన్నప్పుడు అప్లై కావాలా? అని చెప్పేసి టీటీ ఇలా కాదు ఒకటి. ఓకే. సో, ఇలా ఉన్నప్పుడు అప్లై కావాలా? అని చెప్పేసి మనకి ఇది పోర్ట్రైట్ ఇప్పుడు ల్యాండ్‌స్కేప్. ఓకేనా. సో, అలా మనము అవి కూడా రాసేసుకొని అప్లై చేసుకోవచ్చన్నమాట. ఓకే. సో, ఇది మనకి ప్రాపర్‌గా. సో, ఇప్పుడు మనం ఎన్ని సార్లు జూమ్ చేసినా ఓకేనా. ఓకే. ఇదేమో నార్మల్‌గా ఇంక పెద్ద స్క్రీన్. మనం 1200 దాటిపోయింది. అందుకే ఇలా వచ్చింది. ఓకేనా. మనం 1200 కూడా దాటిపోకుండా ఉండాలి అంటే మనకి మెయిన్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ రాసుకోవాలి చూడండి. ఈ పిక్సెల్స్ తీసేసి మనకి యూ నో 60% ఆర్ యూ నో మేబీ 55% పెట్టేసుకొని సో, నెక్స్ట్ హైట్ కూడా విడ్త్ కూడా ఇక్కడ అప్లై చేసేసుకుంటే 80% సో, అలా అవుతుందనమాట. ఓకేనా. సో, చూసారా మనకి ఇది మెయిన్ స్క్రీన్. అంటే మెయిన్ ఈవెన్ అంటే మోర్ దెన్ 1200 పిక్సెల్స్ కాబట్టి. ఓకేనా. అలా. మోర్ దెన్ దాటిపోయినాయి కాబట్టి ఏవైతే మనం మీద రాసామో అవి అప్లై అవుతాయి. ఓకే. సో, ఇవి మనకి వితిన్ ద 1200లో ఉంది. 1200 అంటే ఇక్కడ లాస్ట్‌ది ఏదైతే ఉందో ఇది. ఓకే. మాక్సిమం 1200 దాటొద్దు. అవునా. ఇది 1200 దాటలేదు. 1182 ఉంది. సో, చూసారా మనకి ఎంత ప్రాపర్‌గా ఇమేజెస్ కానీ, ఈ యొక్క పారాగ్రాఫ్ కానీ ప్రాపర్‌గా ఉందో. ఓకేనా. సో, అదన్నమాట. ఓకేనా. సో, యాహ్! మీకు కనుక ఈ కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్‌కి చెప్పి యూ నో
కంటెంట్ అంటే మీడియా క్వెరీస్‌ని నేర్చుకోమని చెప్పాననమాట. సో, మీకు ఎలాంటి క్వెషన్స్ ఉన్నా, లేదంటే డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ ద్వారా తెలియజేసినా ప్రాబ్లమ్ లేదు. లేదంటే నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో కాంటాక్ట్ చేసినా, డీఎం చేసినా నేను యూ నో మీకు హెల్ప్ చేస్తానన్నమాట. ఓకే. యాహ్! ప్లీజ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ సో మచ్.